హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో తప్పులను సవరించడానికి అవసరమైన చిట్టాపద్దులు ఏ విధంగా రాస్తారు అనేది అందిస్తున్నాను. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కు, అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కు, తర్వాత బిఎస్ఎన్ఎల్ అకౌంట్స్ ఆఫీసర్కు, తర్వాత టీఎస్పిఎస్ అకౌంట్స్ ఆఫీసర్, ఏపీపీఎస్సి అకౌంట్స్ ఆఫీసర్ మరియు ఇతరత్ర అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కామర్స్ బేస్ వారికి మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఓపెన్ యూనివర్సిటీ, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, క్రింది తప్పులను సవరించండి. 2024 డిసెంబర్ 31 జీతాలు 5,000 చెల్లించి 50,000గా రికార్డు చేశారు. అరవింద్ నుండి కొనుగోళ్లు 10,000 అరుణ్ ఖాతాకు రాశారు. అమరుకు అమ్మిన సరుకు 15,000 నమోదు మరచిపోయారు. వేతనాలు 1,000 రూపాయలు అద్దె ఖాతాకు రాశారు. నగదు అమ్మకాలు 20,000 ఎక్స్కు అరువు అమ్మకాలుగా నమోదు చేశారు. మరి ఈ విధంగా ఉంటే ఎలా రాయాలి? ప్రాక్టికల్గా చేపిస్తున్నాను చూడండి. మీరు కోచింగ్ తీసుకునేటప్పుడు కానీ లేదా క్లాస్ రూమ్లో నేర్చుకునేటప్పుడు కానీ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్, అంతకంటే ఎక్కువ ఉంటుంది, ఇంకా తక్కువ ఏముండదు. తెలుగు మీడియం వారికి ఇది ఒక చక్కటి అవకాశం అండి. ఎందుకంటే ఇంత ఎక్స్ప్లెనేషన్తో ఉన్నటువంటి వీడియోలు మన ఛానల్లో మాత్రమే లభిస్తున్నాయి. కాబట్టి చాలా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మార్క్స్ ఓరియంటేషన్లో టార్గెట్ ఓరియంటేషన్లో నడుస్తున్నటువంటి వీడియోలు మనవి. ఏదో అల్లాటప్పగా అందించేవి కాదు, నార్మల్ వీడియోలు అసలే కావు. మరి తప్పుల సవరించేటప్పుడు తప్పుల సవరణ టైటిల్ పెట్టుకోవాలి. తప్పుల సవరణ అనేది చిట్టా పద్దులకు ఏ విధంగానైతే చిట్టాలో నమోదు చేస్తామో తప్పుల సవరణ కూడా చిట్టా పద్దులకు చిట్టా నమూనాలోనే నమోదు చేయాలి. కాబట్టి చిట్టా నమూనా మనందరికీ తెలుసు. తేదీ, వివరాలు, లెడ్జర్ ఫోలియో, డెబిట్ రికార్డ్, క్రెడిట్ రికార్డ్. సో ఈ విధంగా 5 కాలమ్స్ ఉంటాయి. అదే 5 కాలమ్స్ ఇక్కడ తీసుకోవాలి. మరి డేట్ మనకి 2024 డిసెంబర్ 31 కాబట్టి రికార్డ్ చేసేయండి. సో ఫస్ట్ ఏమన్నారు? జీతాలు 5,000 చెల్లించి 50,000గా నమోదు చేశారంట. రికార్డ్ చేయడం అంటే ఇక్కడ చూడండి, జీతాలు 5,000 కానీ 50,000 45,000 ఎక్స్ట్రా అయిందండి. చూడండి, 5,000కి 50,000కి తేడా ఎంత? 45,000 డిఫరెన్స్. అంటే జీతాలు అనేవి ఎల్లప్పుడూ డెబిట్ ఉంటాయి. డెబిట్ ఎంత రాయాలి? 5,000 రాయాలా? వీళ్ళు ఏం చేశారు? 50,000. అంటే వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 5,000 అండ్ 50,000? సో 45,000. ఇక్కడ మీరు గమనించండి, 5,000 రావట్లేదు, 50,000 రావట్లేదు, మధ్యలో రెండింటి మధ్యలో వచ్చింది 45,000. కాబట్టి జీతాలు ఎక్కువ ఉన్న వాటిని తక్కువ చేయాలి. తక్కువ చేయడానికి మనకి తప్పుల సవరణలో ఒక ఫ్రెండ్ని తెచ్చుకోవాలండి. ఎవరా ఫ్రెండు అంటే తాత్కాలికమైన ఫ్రెండు, టెంపరీ ఫ్రెండ్. సస్పెన్స్ అకౌంట్, అనామతు ఖాతా. కాబట్టి అనామతు ఖాతాను డెబిట్ చేయాలి. ఎందుకు అంటే చెప్తాను. ఈ అనామతు ఖాతా ఎటైనా రాయొచ్చండి. డెబిట్ రాయొచ్చు లేదా క్రెడిట్ కూడా రాయొచ్చు. అనామతు ఖాతా డెటార్ లైన్స్ దగ్గరే రాయాలని చెప్పాను. ఎంత అండి డిఫరెన్స్? 45,000. 2 జీతాల ఖాతా. చూడండి, జీతాలు ఎప్పుడు డెబిట్ వస్తాయి, మీరు క్రెడిట్ రాస్తున్నారు ఏంటి సార్ అంటారు. కానీ ఎందుకు వచ్చింది ఇలా అంటే 5,000 ఉండాల్సిన జీతాలు 50,000 ఉన్నాయి. ఎంత ఎక్కువైంది? 45,000. తక్కువ చేయాలి. కాబట్టి జీతాల్ని తక్కువ చేస్తూ క్రెడిట్ చేయాలి. అప్పుడు మన ఫ్రెండ్ అయినటువంటి అనామతు ఖాతా హెల్ప్ తీసుకోవాలి. అందుకోసం అనామతు ఖాతా మనకి డెబిట్ అవుతుంది. సో జీతాలు క్రెడిట్ అవుతున్నవి.
45,000. ఇక్కడ మరి మీరు క్లుప్త వివరణ నేరేషన్ రాయాలని చెప్పాను. ఎందుకని అంటే జీతాల అధిక మొత్తాన్ని తగ్గించినందున అంతే కదండి. ఇప్పుడు 45,000 లేని అమౌంట్ రికార్డ్ చేయబడింది కాబట్టి తక్కువ చేశాము. ఇంతవరకే లైన్ కొట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. అరవింద్ నుండి కొనుగోలు 10,000 అరుణ్ ఖాతాకు రాశారు. మరి చిట్టాపద్దు ఎవరి దగ్గర కొన్నా అసలు చిట్టాపద్దు ఏంటి? కొనుగోళ్ల ఖాతా డెటార్ టు వ్యక్తి ఖాతా. అయితే అరవింద్ మనం కొన్నది, కానీ ఎవరి పేరు రాశారు? అరుణ్ ఖాతా రాశారు. కొనుగోళ్ల ఖాతా డెటార్ టు అరుణ్ ఖాతా. మరి ఇక్కడ కొనుగోళ్ళు డెబిట్ కానీ అరుణ్ క్రెడిట్ ఉండొద్దు, కానీ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే అరుణ్ తీసేయాలి, క్రెడిట్ అయినోడిని తీసేయాలి. కాబట్టి వాడు ఏమవుతాడు? అప్పుడు డెబిట్ అవుతాడు. అరుణ్ ఖాతా ఇతను వెళ్ళిపోతాడండి. కొనుగోలు కరెక్టే రాశారు, కానీ ఎవరికి రాయలేదు? అరవింద్కు రాయలేదు. కాబట్టి యాక్చువల్ క్రెడిట్ ఎవరు ఉండాలి? అరవింద్. కాబట్టి టు అరవింద్ ఖాతా అంటే కొనుగోళ్ళు చేసి అరవింద్ దగ్గర చేసి అరుణ్కు రాశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి లేని వాడిని పంపించాలి. వాడు క్రెడిట్ అయిండు, అరుణ్ క్రెడిట్ అయిండు, కాబట్టి వాడిని డెబిట్ చేస్తే వాడు వెళ్ళిపోతాడు. ఉన్నోడెవడు? అరవింద్. కాబట్టి అరవింద్ను క్రెడిట్ చేయాలి. ఎంత కొనుగోళ్ళు? 10,000 అండి. సో అవి మారవు అమౌంట్. ఇందాక అమౌంట్ మారింది, కానీ ఇక్కడ మారట్లేదు. సో మరి ఇక్కడ మనం రాసుకోవాలి, తప్పుగా నమోదైన అరుణ్ ఖాతాను రద్దు చేసినందున సో ఈ విధంగా రాసి ఇంత మందమే లైన్ కొట్టేయాలి. 2 అయిపోయినాయండి. మూడోది ఏమన్నారు చూడండి. అమ్మరుకు అమ్మిన సరుకు 15,000 నమోదు మర్చిపోయారట. ఇది చూడండి, ఇంకా గమ్మత్తైన విషయం. సరుకు ఎవరన్నా అమ్మి మర్చిపోతారండి? ఎంత నష్టం అండి మనకి. కాబట్టి యథావిధిగా వాస్తవ చిట్టాపద్దు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఏమని? అమర్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు మనం రాయాలి, అమర్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. మరి వాస్తవంగా ఎంతైతే రాశారో రాయాల్సి ఉందో అంతే, 15,000. సో నమోదు కాని అంశాన్ని నమోదు చేసినందున, నమోదు కాని అంశం నమోదు చేసినందున. త్రీ అయిపోయినాయండి. ఫోర్త్ చూడండి. వేతనాలు 1,000 రూపాయలు అద్దె ఖాతాకు రాశారు. ఇక ఇది ఇంకా బాగుంది చూడండి. వేతనాలు అనే అంశము అద్దెకి ఏం సంబంధం అండి? మరి వేతనాలు చెల్లించిన, అద్దె చెల్లించిన చిట్టాపద్దు ఏంటి? వేతనాల ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఇక్కడ ఏం రాశారు? అద్దె ఖాతా డెటార్ టు నగదు ఖాతా. అంటే అద్దె ఖాతా ఉండొద్దు కాబట్టి ఏం చేయాలి? డెబిట్ అయిన దాన్ని క్రెడిట్ చేయాలి. ఎవరు డెబిట్ ఉండాలి? వేతనాలు. కాబట్టి అప్పుడు ఏమని వస్తుంది? వేతనాల ఖాతా ఉండాల్సిన ఖాతా డెటార్, వేతనాల ఖాతా ఉండాల్సింది. టు రద్దు కావాల్సిన ఖాతా అద్దె ఖాతా. వేతనాల ఖాతా డెటార్ టు అద్దె ఖాతా ఎంత అండి? 1,000 రూపాయలు. తప్పు సవరించినందున.
ఎన్ని అయిపోయినాయండి? 4 అయిపోయినాయి. ఇంకా లాస్ట్ చూడండి, నగదు అమ్మకాలు 20,000 ఎక్స్కు అరువుకు అమ్మినట్లుగా రాశారట. ఇది ఇంకా బాగుంది చూడండి. నగదు అమ్మకాలు ఉండి ఎక్స్కు రాస్తారండి. కాబట్టి అమ్మకాలు అనేవి క్రెడిటే, కానీ మరి ఎవరికి రాశారు? ఎక్స్కు రాశారు. అప్పుడు నగదు రావాల్సిన నగదు డెబిట్ చేస్తాం. నగదు ఖాతా డెబిటార్ టు ఎక్స్కు రాశారు కాబట్టి ఎక్స్ ఖాతా. మరి ఆపోజిట్లో వస్తున్నాయండి, మీరు ఇట్లా వస్తున్నాయని అనుకోవద్దండి, తప్పును సవరిస్తున్నాం. 20,000 తప్పు నమోదు సవరించినందున లేదా తప్పు సవరించినందున. రైట్. సో ఈ విధంగా మీరు తప్పుల సవరణ నేర్చుకుంటారని ఆశిస్తూ, చూడండి క్వశ్చన్ కూడా మొత్తం మళ్ళీ ఒకసారి, తర్వాత ఆన్సర్ మీరు చూడండి. ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అయితే మీరు ఇక్కడ గమనించండి, ప్రతి దాంట్లో కూడా అనామతు ఖాతా రాలేదు. మొదటి దానికి వచ్చింది, రెండవ దానికి రాలేదు, మూడవ దానికి రాలేదు, నాలుగవ దానికి రాలేదు, ఐదవ దానికి కూడా రాలేదు. అయితే ఇలా ఎక్కడైతే అవసరం ఉంటుందో అప్పుడే తీసుకుంటాం. అలా అనామతు ఖాతా సహాయం తీసుకుంటే దాన్ని ఏకపక్ష తప్పులు అంటారు. అనామతు ఖాతా సహాయం లేకుండా చిట్టాపద్దు రాస్తే ద్వంద్వరూప తప్పులు అంటారు. కాబట్టి వీటి గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేయాలండి. మీకు ఇంతకుముందు కూడా వీడియో ఇచ్చాను షార్ట్. ఒక వ్యక్తి మెదక్ చెందిన అజయ్ కుమార్ 7 జాబులు ఎలాంటి కోచింగ్ లేకుండా సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకొని సొంతంగా ప్రిపేర్ అయ్యి ఇంపార్టెంట్ వీడియోలు యూట్యూబ్లో చూస్తూ సక్సెస్ అయ్యి 7 జాబ్స్ కొట్టాడు. మరి ఆ విధంగా అంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇస్తున్నాను. మన దగ్గర మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోలు అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా జేఓగా మారుతారు. మీరు చేయవలసిందల్లా వీడియో 1కి 2 సార్లు చూడాలి. ఆ వీడియోకి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.